హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి ఒక 6 months తర్వాత వెళ్తున్నాము. ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అత్తయ్య మేము కలిసి అందరం వెళ్తున్నాం వాళ్ళ ఇంటికి అనమాట. మేము వచ్చి ఒక 2 days అట్లా అయిందంటే. మీరు నా ఇంతకుముందు వ్లాగ్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సీన్ మొత్తం నేను కంటిన్యూగా పెడుతున్నాను, చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అట్లా చూపిస్తారా? లేపు చూపిస్తుంది. ఈ వీడియోలో కనిపించింది ఇదే. చెట్టు చూడు, పచ్చని చెట్టు ఏమో కదా. ఓకే, అవునా? కాలు నొక్కినావు మరి నానమ్మకి? నొక్కులు షూ 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 తెచ్చిన పోతాం కదా అని. అన్నం తినలేదా మే? తిన్నాళ్ళు కదా లడ్డు నువ్వు. గట్టి తిన్నావా? అడిగేదా నానమ్మని? అడిగేదా కాదు, షాప్లో తినిందా? అవునా? కాదు, మమ్మీ ప్రామిస్ చెప్పింది. లేదు లడ్డు, లేదు డాడీనే. తిన్నా నేను. క్యాష్ మా నాన్నమ్మ ఇక్కడికి రా, నేనైతే ఏమంటుంది? సరే తిను, కొబ్బరి పూలు మంచిది. ఇంకా చెప్పే, నీకు చెప్తా నాన్నమ్మకి చెప్పక. బాగుంది. ఓకే. సిమెంట్ వేపించింది మా ఇంతకుముందు మట్టి కదా ఉండింది, సిమెంట్ వేపించింది. పూల చెట్లు కనిపిస్తుందా? మేము మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొంచెం సేపు ఉండి అక్కడ టైం స్పెండ్ చేసి, మా అత్తయ్య అట్లనే కొబ్బరి బూరెలు చేసిందంట. మా ఆడపడుచు ప్రెగ్నెంట్ ఉంది కదా, ఆమెకి ఇవ్వడానికి అట్లనే మేము పుణె నుండి వచ్చామని చెప్పి మాకు కూడా ఇవ్వడానికి అని చెప్పి ఇంకా కొబ్బరి బూరెలు అయితే చేసింది. ఇక్కడ ఆ రోజు ఏదో స్పెషల్ డే అనమాట. బ్రదర్స్ సిస్టర్స్ తినిపించుకోవాలంట. సో అందుకని ఇంకా మా ఆయనకి పన్నీర్ అంటే ఇష్టం, పన్నీర్ బిర్యానీ అంటే బాగా తింటాడు. సో అందుకని వాళ్ళ అక్క పన్నీర్ అయితే తీసుకొని వచ్చింది తమ్ముడు కోసము. చేసుకుందరా, మీరే చేసుకోండి బిర్యానీ అని చెప్పింది.
మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది, 8:30 9 అట్లా అయింది నైట్. చాలా లేట్ అయింది. మేము బస్ ఎక్కాము, ఒక చోట దిగాల్సింది ఇంకో చోట దిగేసాం అనమాట. అసలు ఆ రోజు ఎందుకులే కామెడీ. అసలు మేము చదువుకున్న వాళ్ళమే ఇట్లున్నాము, మాకంటే ముందు వేరే వాళ్ళు చదువులేని వాళ్ళు ఒక చోట దిగాల్సిన వాళ్ళు ఇంకో చోట దిగేసినారు బస్సు. మేము వాళ్ళని చూసి నవ్వుకున్నాము. ఆ సిచ్యువేషన్ మాకే జరిగింది. మాకు అనిపించింది, అబ్బా మనం ఒకరిని ఎగతాళి చేసేటప్పుడు ఇంకా మనది కూడా మనం చూసుకోవాలి కదా అనిపించింది. ఆ రోజు అట్లాగా ఇన్సిడెంట్ జరిగింది అనమాట. ఒక చోట దిగాల్సిన వాళ్ళం ఇంకో చోట దిగినాము. అందులోనూ నైట్ అయింది, మాకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది అనమాట. మొత్తం ఒకేలాగా ఉంటాయి ఊర్లన్నీ, విలేజ్లో ఒకేలాగా ఉంటాయి కదా. సో అట్లా మేము కన్ఫ్యూజ్ అయిపోయినాం అనమాట. ఇంకా మా ఆయనకి మా అత్తయ్యకి తెలుస్తుందిలే, వాళ్ళు దిగుతారులే అనుకున్నాం, కానీ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోయినారు అనమాట. అట్లా ఒక చోట దిగేసినాము. ఇంకా మడపడిచి వాళ్ళకి కారు ఉందనమాట, వాళ్ళకి కాల్ చేస్తే ఇంకా వాళ్ళు వచ్చారు. వస్తే వాళ్ళు కూడా నవ్వడమే మేము చెప్తే, అరే అట్లా అయిందా అని అన్నారు. అంటే మళ్ళీ ఇంకా వెళ్ళిపోయినాము. ఇంకా ఎట్లాగో కారు ఉంది, అప్పుడు వర్షం పడుతూ ఉంది, సర్లే సేఫ్ సైడ్ కారు ఉంది కదా అని చెప్పేసి ఎక్కేసి ఇంకొచ్చేసినాము. రాగానే వాటర్ తాగేసి ఇదైతే బిర్యానీకి అయితే స్టార్ట్ చేసేసినాము. ఎందుకంటే లేట్ అయిపోయింది, పిల్లలు ఆకలిగా ఉంటారు కదా అట్లా అని చెప్పి. అప్పటికే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తయ్య మావయ్య పడుకునేసినారు. ఇంకా మేము మాత్రమే ప్రిపేర్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇది పన్నీర్ బిర్యానీ ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను ఇక్కడ ప్రాసెస్ ఏం చెప్పనవసరం లేదు. ఇక్కడ ఫ్రెష్గా మసాలాలు ఉన్నాయి కదా, అవి కట్ చేసుకుని వేస్తూ ఉన్నాము. మా ఆయన నేను ఇక్కడ కుకింగ్ టైంలో అయితే బాగా టైం అయితే స్పెండ్ చేస్తాము. నిజంగా ఆ రోజు బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ టేస్ట్ అయితే, హోటల్లో ఎట్లా టేస్ట్ వస్తుంది బిర్యానీ టేస్ట్ అట్లా వచ్చిందనమాట మాకు ఆ రోజు. అసలు ఆ నైటే మొత్తం ఖాళీ అయిపోయింది గిన్నె, దగ్గర మొత్తం తినేసినారనమాట. అంత బాగుండింది. యాక్చువల్గా మేము ఇంటికి వెళ్తే మా అత్తయ్య చేసి పెట్టింది బాగా తింటామన్నమాట. ఆమె అంత బాగా చేస్తుంది, ఏదైనా సరే బాగా చేస్తుంది. పచ్చి పులుసు అయినా కూడా ఆమె చేతిలో అంత మహిమ ఉంటుందేమో తెలియదు కానీ చాలా బాగా చేస్తుంది. ఆ రోజు ఏంటంటే మేము చేస్తామని చెప్పినాము, ఆమె ఇంకా రెస్ట్ తీసుకుంటా ఉందన్నమాట. సరే చేయండి, టక్కటక్క చేయండి, ఆకలేస్తుంది తిందామని చెప్పింది. ఇంకా నేను అన్ని టక్కటక్క కట్ చేసేసి మసాలాలు అన్నీ, అంటే ఇంకా వంట రూమ్లో ఎక్కడ ఏమేమి ఉంటాయో మనకే తెలుస్తుంది కదా. నేను మా ఆయనకి ఒక్కొక్కటి ఇస్తా ఉంటే మా ఆయన ఇంక అన్ని చేస్తూ ఉన్నాడు. నేను ఇక్కడ రియల్గా వాయిస్ పెడదాం అనుకున్నా, మా కన్వర్జేషన్ బాగుంటుంది, పెడదాం అనుకుంటే టీవీ సౌండ్ ఉంది, ఎక్కడ కాపీరైట్ వస్తుందో ఏమని భయం వేసి ఇంకా నేనే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. యాక్చువల్గా నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం అంతగా ఇష్టం ఉండదు, కానీ ఇట్లా రాగానే వీడియో పెట్టాలనిపిస్తుంది, కానీ తప్పట్లేదు. ఇంకా చూసారు కదా, అన్నీ రెడీ చేసుకునేసినాం. పన్నీర్ మ్యారినేట్ చేసినాం, రైస్ బాయిల్ చేసి పెట్టుకున్నాం, బాస్మతి రైస్. ఇంకా ఏమంటారు, ఇక్కడ పోపు పెట్టుకునేయడమే. ఇక్కడైతే చేసేసినాము. ఇంకా మా బుడ్డోడు మా ఆడపడిచి వాళ్ళ కొడుకు అనమాట, తను ఇంకా మా పాప వాళ్ళిద్దరు ఇక్కడ వచ్చారంటే ఇద్దరు మంచిగా ఆడుకుంటారు, మంచిగా ఫ్రెండ్స్ లెక్క. ఇంకా ఇద్దరికి కొంచెం కొంచెం ప్లేట్లో వేసి ఇచ్చేసినాము. ఎట్లా ఉంది ఇక్కడ, నిజంగా టీవీ సౌండ్ లేకపోతే వీళ్ళు మాట్లాడేది బాగుంటుంది, పెట్టినంటే బాగుంటుంది, కానీ టీవీ సౌండ్ ఉందని చెప్పి పెట్టలేకపోతున్నా నేను. ఇద్దరు భలే క్యూట్గా మంచిగా బాగుంది అని చెప్పి ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉన్నారు. మంచిగా ఉందంటే వాళ్ళకి బాగా నచ్చింది. ఇక్కడ నేను వీడియో అంటే స్టార్టింగ్ కలిపేటప్పుడు వీడియో తీసినాను అనమాట. ఆ స్మెల్, ఆ ఫ్లేవరు సూపర్ అంటే సూపర్గా ఉండింది ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే ఇంత బాగా ఎట్లా వచ్చిందా, మా ఆయనని ఇద్దరం కలిసి చేసినాం కదా, నేను అనుకుని నేను చేయడం వల్లే మంచిగా టేస్ట్ వచ్చింది. నేను మా ఆయన నేను చేయడం వల్లే ఇంత టేస్ట్ వచ్చిందని మా ఆయన, టేస్ట్ బాగాలేకపోతే నేను చేసినట్టంట, బాగుంది కాబట్టి మా ఆయన చేసినట్టంట. ఇంకా ఆ రోజు కొంచెం సేపు కామెడీగా నవ్వుకున్నాం అనమాట. ఇట్లా వడ్డీ చేసినాను, అందరికీ ప్లేట్లలో వేసి ఇచ్చేసిన, అందరు తిన్నారు మస్తు. అసలు వాళ్ళు కూడా మళ్ళీ మార్నింగ్ లేచి కూడా భలే బాగుంది, అసలు మంచిగా సెట్ అయింది అని. ఇక్కడ మా అత్తయ్య కూడా మీకు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, అంటే ఎట్లుంది అని ఆమె కూడా చెప్తుంది. చూడండి, ఆమె టీవీ సౌండ్ లేకుంటే బాగుండేది, అందరు ఆ మాటలు మీరు వినే ఉంటారు. సో ఈవిడే మా అత్తయ్య. ఈమె వంటలు బాగా చేస్తుంది అనమాట, ఏది చేసినా. సో అందుకు మేము చేసినాం కాబట్టి ఆమె టేస్ట్ చూసి ఎట్లా ఉంది అని చెప్పాలని అడిగినాము. ఆ రోజు కూడా ఆమె కూడా షాక్ అయిపోయింది ఆ టేస్ట్కి.
ఇంత బాగుందా అని, అసలు ఇంత బాగా చేసినారా అని చెప్పి ఆమె కూడా కొంచెం మంచిగా ఫిదా అయి తినిందనమాట, కొంచెం తృప్తిగా. బాగుందంట చూడండి, థమ్స్ అప్ ఇస్తుంది బాగుందని చెప్పి. ఇంక అందరం తిన్నాము. అప్పటికి మేము నైట్ తినేసరికి నేను ఇదే చెప్తున్నా, ఎప్పుడైనా మా అత్తయ్య చేస్తుంది, ఈరోజు మేము చేసినాము. మామూలుగా అయితే అత్తగారులు ఏదో ఒక పేరు పెడతారు కదా, అట్లా ఆ రోజు మా అత్తయ్య మాకేం పేరు పెట్టకుండా బాగుందని చెప్పి సాటిస్ఫైగా తినింది అనమాట. ఇప్పుడైతే ఇంకా మేము ఆ రోజు నైట్ తినేసరికి 10:30 అట్లా, పడుకునేసరికి 11 అట్లా అయ్యింది. వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ అంతా మొత్తం నేచరు, పూల మొక్కలు ఇట్లా అంతా చాలా బాగుంటుంది అనమాట వీళ్ళ ఇంటి దగ్గర. ఇక్కడ ఒక హట్ కూడా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ నచ్చితే కనుక. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్, వ్లాగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్ అందరికీ.